మాకు న్యాయం జరగాలి. అధికారం అనేది శాశ్వతం కాదు. నేను ఎంతమంది చంపిస్తాం? మా జగన్ ప్రభుత్వంలో ఇంతమందిని చంపాం. మాకు లిస్ట్ ఇవ్వండి. ఫరీదుపేటలో ఈ రోజు ఒక ముగ్గురు చంపేశారు, మా తమ్ముడు చంపేశారు. మాకు ఎవరు దిక్కు చెప్పండి. అధికారం అనేది శాశ్వతం కాదు. ఇది మాత్రం మాకు న్యాయం జరగలేదు. 8 రోజులుగా ఒట్టు మిట్టుకున్న ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా పట్టించుకోలేదు. ఈరోజు బ్లడ్ కప్పుకొని చచ్చిపోయాడు కేజీఎస్ హాస్పిటల్. ఒక్క కొడుకు కూడా పోలీసుల వల్ల ఏం న్యాయం జరిగింది చెప్పండి. పికెటింగ్ ఊర్లో ఉంటుండగా మా వాళ్ళకి హత్య చేస్తారు. పికెటింగ్ ఊర్లో ఉంది. పికెటింగ్ పెట్టినా మా ఊర్లో హత్య జరిగింది. మాకు ఏం న్యాయం జరిగింది చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా దీనికి జవాబు చెప్పాలి. ఇచ్చెర్ల మండలంలో ఫరీదుపేట గ్రామంలో కోన ప్రసాద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఒక 24 సంవత్సరాల యువకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలల్లోనే 3 నెలల్లోనే ఇలాంటి హత్యాకాండకు తెరతీయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్రలో ఏనాడు కూడా ఇలాంటి హత్య రాజకీయాలు ఎక్కడ కూడా లేవు, జరగలేదు కూడా. కానీ ఈరోజు 3 నెలలు అవుతున్న తరుణంలోనే ఈరోజు ఈ కోన ప్రసాద్ అనే కుర్రవాడిని, ఒక పేదవాడిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఎండబెట్టి నరికి చంపడం చాలా దారుణం. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చెర్ల నియోజకవర్గం మొత్తం దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది 4 రోజుల క్రితం జరిగింది. ఆ రోజు కూడా ఒక 4గురిని ఎందరినో అరెస్ట్ చేసి పెట్టి మిగతా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం జరిగింది. ఈరోజు అతను కుర్రవాడు, ఆ యువకుడు ఈరోజు చనిపోయి ఇంటికి రావడం జరిగింది. ఇలాంటి తరుణంలో జరుగుతున్న ఈ హత్య రాజకీయాలను చూసి చాలామంది ప్రజలు ఇచ్చెర్ల నియోజకవర్గంలో ఏనాడు జరగనివి ఈరోజు జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఏనాడు జరగని విషయాన్ని ఈరోజు జరుగుతున్నాయంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎవరికి కానీ ఎలాంటి హత్య రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితులు ఏది చేయకుండా, ఎక్కడ ఏది ఇదవ్వకుండా ప్రతి ఒక్కరిని కూడా అన్ని పార్టీల వారిని సమానత్వంతో తీసుకెళ్లిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మాత్రం తెలుగుదేశం పార్టీ వేరే ఒక విధంగా ఆలోచిస్తూ రెడ్ బుక్ అనే బుక్ను ప్రవేశపెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుదనుగా నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా మీ ఇష్టం వచ్చిన పని చేయండి, మీ ఇష్టం వచ్చిన నరకండి, చెయ్యండి అని చెప్పి నాయకులే చెప్తూ ఉంటే ఈ సమాజం ఎటు వెళ్తుందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే 10 మందికి చెప్పవలసిన నాయకులు, పరిపాలన చేసిన నాయకులే ఇలాంటి అవకాశాలు ఇస్తే సామాన్య ప్రజలు ఈరోజు గ్రామాల్లో తిరగడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది.